స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఎప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసుకుంటున్నామో దానికి చిమ్నీ స్విచ్ ఆన్ చేసుకుంటామండి. చిమ్నీ స్విచ్ ఒకసారి వేసింది. ఎప్పుడైతే ఆన్ చేస్తామో ఒక సెకండ్ డిస్ప్లే వస్తుంది అనమాట. డిస్ప్లే వచ్చి మళ్ళీ స్లీప్ మోడ్లోనే ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్లో వచ్చేటప్పటికండి ఆన్ సెన్సర్ అండి, రైట్ సైడ్లో వచ్చేటప్పటికండి ఆఫ్ సెన్సర్ అండి. ఆన్ సెన్సర్లు అంటే ఏమీ ఆన్ అవ్వదు, ఆఫ్ సెన్సర్లు అన్నా కూడా ఏ ఫంక్షన్ కూడా జరగదు అనమాట. మనం దీనికి ఎదురుగుండా నిలబడి మన చేతులు శుభ్రంగా ఉంచుకున్నప్పుడు ఆన్ సెన్సర్ నుంచి ఆఫ్ సెన్సర్ వరకు మనం చెయ్యి ఒక సెకండ్ మూవ్ చేస్తే ఫంక్షన్ 1లో స్టార్ట్ అవుతుంది అనమాట. 1లో వచ్చేటప్పటికి లైట్లతో సహా ఆన్ అయిపోతుంది అనమాట. ఆన్ అయిన తర్వాత ఈ 1వ నెంబర్ స్పీడ్లో వచ్చేటప్పటికి మీకు తక్కువ అవర్ వచ్చేవన్నీ కూడా ఆన్ చేసుకుని పెట్టుకుంటారు అనమాట. అంటే ఒక బర్నర్ మీద చేసుకునే ఎగ్జాంపుల్గా పాలు, నీళ్లు, టీ, కాఫీ, రైస్ కుక్కరు అటువంటివన్నీ కూడా 1వ నెంబర్ స్పీడ్లో పెట్టుకుంటామండి. అలాగే మళ్ళీ లెఫ్ట్ నుంచి రైట్ కింద అప్పుడు మీకు 2వ నెంబర్ స్పీడ్లో స్టార్ట్ అవుతుంది అనమాట. 2వ నెంబర్లోకి వచ్చేటప్పటికి ఉడకబెట్టుకున్న కూరలో వేపుళ్ళు, సాంబారు, రసం, వాటి సంబంధ తాలింపులు అంటే 2 బర్నర్ల మీద చేసుకునేవి కానివ్వండి, తక్కువ అవర్ మీడియం అవర్ ఇచ్చేవన్నీ కూడా మీకు 2వ నెంబర్ స్పీడ్లో చేసుకుంటాను అనమాట. అలాగే ఇది మళ్ళీ మీకు 3వ నెంబర్ స్పీడ్ అండి. 3వ నెంబర్ స్పీడ్లో 3 బర్నర్ల మీద వెలిగించేసుకునేవి, అలాగే 4 బర్నర్ల మీద చేసుకునేవి. అంటే మూకుట్లో నూనె దేవుకునే కానివ్వండి, పిండి వంటలు కానీ, నాన్ వెజ్ కానీ, నాన్ వెజ్ బాయిల్డ్ ఐటమ్స్ కానీ, పూరీలు, బూరెలు, గారెలు, అప్పడాలు, వడియాలు, చెగుడీలు, పకోడీలు, అట్లు, చపాతీలు, దోశలు, పుల్కాలు, ఆమ్లెట్లు, నాన్లు, టోటలు ఏవైనా సరే మూకుట్లో కానీ, పెనం మీద కానీ, నాన్ వెజ్ కానీ, నాన్ వెజ్ బాయిల్డ్ ఐటమ్ కానీ అవన్నీ కూడా మీకు 3 బర్నర్లు వెలిగించిన, 4 బర్నర్లు వెలిగించిన 3వ నెంబర్ స్పీడ్లోనే ఆన్ చేసుకుంటాం అన్నమాట. అయితే ఇది డే టైం లైట్లు అక్కర్లేదు అనుకుంటే లైట్లు ఆపేసుకోవచ్చండి. మోటార్కి లైట్లకి సంబంధం లేదు. లైట్లు ఒక నైట్ టైం ఆన్లో ఉన్నాయి అనుకున్నప్పుడు మనకి మీ వంట కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ 1లోకి వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఇక్కడ టచ్ చేస్తారన్నమాట. ఎప్పుడైతే టచ్ చేస్తామో ఒక సెకండ్ టైమర్ తీసుకుంటుంది. మళ్ళీ అప్పుడు 60 సెకండ్స్ టైమర్ రన్ అవుతుంది అనమాట. రన్ అయ్యి దానికి అదే స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోయి ఆఫ్ అయిపోతుంది అనమాట. ఓకేనండి, మనం ఎక్కడ ఉండక్కర్లేదు, ఆఫ్ చేయక్కర్లేదు. ఓకేనండి. అలాగే ఇది ఈ బాడీ కానీ, ఈ గ్లాస్ కానీ, ఈ ఫిల్టర్స్ కానీ ఇవి ఏవైనా సరే కూడా చాకల్ సోడా, సబీనా, సర్ఫ్ పౌడర్, క్లీన్ స్ప్రే, మిస్టర్బైట్, మిస్టర్మైట్లు, ఆర్పిక్లు, ఫెనైల్, యాసిడ్, సబ్బులు, కెమికల్, షాంపూలు, పెట్రోల్, డీజిల్ ఇటువంటివి ఏమి పెట్టి క్లీన్ చేయకూడదండి. విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి, విమ్ లిక్విడ్ని జస్ట్ ఈ విమ్ లిక్విడ్ని ఒక బనీన్ క్లాత్లోకి వేసేసుకొని డైరెక్ట్గా విమ్ లిక్విడ్లో కూడా మీరు వాటర్ మిక్స్ చేయకుండా బనీన్ క్లాత్లోకి వేసేసుకొని మొత్తం అప్లై చేసేస్తారండి. అది కూడా మీరు పవర్ ఆఫ్లో ఉండగా అప్లై చేయాలన్నమాట. అలా ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అదే బనీన్ క్లాత్లోకి 4-5 స్పూన్లు వాటర్ వేసి జస్ట్ ఇక్కడంటే ఫోమ్ వస్తుంది అనమాట. ఆ ఫోమ్ని టోటల్గా స్ప్రెడ్ చేసేసి పొడిగొట్టు పెట్టి తెడుస్తాం అనమాట. అలా క్లీనింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. 60 సెకండ్స్ అయిన తర్వాత ఆఫ్ అయిపోద్ది అని చెప్పాను కదండి, దానికి అదే ఆఫ్ అయిపోతుంది అనమాట. మనమే ఆఫ్ చేయక్కర్లా. దాంట్లో టైమర్ మెయింటైన్ చేసింది ఎందుకండి, ఇప్పుడు మీరు వంట అయిపోయిన తర్వాత ఇక్కడ ఆవిరంతా కూడా బయటకు వెళ్ళిపోవాలి కదండి. ఆ బయటకు వెళ్ళిపోవాలి కాబట్టి మీకు ఆ సిస్టమ్ ఇచ్చారు టైమర్ అన్నది. అప్పుడు మీరు టైమర్ ఇచ్చారు కాబట్టి ఇదన్నమాట. అలాగే ఈ ఫిల్టర్ ఉన్నది కదండి, ఈ ఫిల్టర్ని మీరు యాక్చువల్గా ఇలా చేయి వెనకాల వైపు పెట్టుకుని దీన్ని శుభ్రం చేసుకోవాలన్నమాట. అయితే ఇది ఎప్పుడు శుభ్రం చేసుకోవాలని అంటే అండి, దీనికి ఇక్కడ బాగా జిడ్డు పెట్టేసిన, ఆయిల్ జిడ్డు పెట్టినా, లేదా మీరు ఒక సపోజ్ ఈరోజు తీసుకున్నారు, ఈ రోజు నుంచి మీరు ఒక 18 రోజుల వరకు కూడా చూసుకోండి, ఆయిల్ ఏమైనా పట్టేస్తున్నామో అనేసి చూసుకోండి. పట్టేసి లేదు అని అంటే కానీ అప్పుడు 18 రోజులు అయిపోయిన తర్వాత 20 రోజుల మధ్యలో అప్పుడు ఒకసారి చూసుకుంటారు. మళ్ళీ నెలకు చూసుకున్నప్పుడు ఆయిల్ కానీ బాగా పట్టేసి ఉన్నది అనుకోండి, అప్పుడు దీన్ని కూడా ఏం చేస్తారంటే విమ్ లిక్విడ్ డైరెక్ట్గా అప్లై చేస్తాను. అప్లై చేసి సింక్ క్లీన్ చేసిన బ్రష్ ఉంటుంది కానీ అది కానీ 3 అంగుళాల పెయింట్ బ్రష్ కానీ దాంతో మొత్తం అప్లై చేసి బాగా మరిగిన వేడి నీళ్ళలోని ఇది అప్లై చేసిన తర్వాత ఆ బకెట్లో 15 నిమిషాలు వదిలేసిన తర్వాత ఒకసారి మళ్ళీ పెయింట్ బ్రష్తో బ్రష్ చేసేస్తే ఇది క్లీన్ అయిపోతుంది మేడం. అలా మీరు 20 రోజులు కానీ నెలకు కానీ మీ వంటను బట్టి పట్టిన ఆయిల్ని బట్టి క్లీనింగ్ చేసుకున్నమాట. అలా ఎప్పుడైతే క్లీన్ చేసుకుంటారో ఇది మీకు చాలా పర్ఫెక్ట్గా శుభ్రంగా కూడా ఉంటుంది అన్నమాట. అలాగే ఇది మీకు ఏంటంటే అండి అమ్మినప్పుడు కూడా మీకు చెప్తాను అన్నమాట, ఇది ఆటో క్లీనింగ్ సిస్టము, మీరేమి క్లీన్ చేసుకోలేదు అని. ఆటో క్లీనింగ్ అన్నది ఎక్కడవుతుంది అంటే అండి లోపల ఉన్నటువంటి మోటరు, బ్లోయరు, హుడ్ అవి మాత్రం క్లీన్ అయిపోతాయి అన్నమాట.
ఆ క్లీన్ అవ్వడం కూడా మీరు మాన్యువల్గా మీరు చేసుకోగల. ఇక్కడ ఏదైతే పవర్ బటన్ ఉందో ఆ పవర్ బటన్ ఆన్ చేసుకుంటాం అనమాట. సారీ, ఈ లైట్ బటన్ ఏదైతే ఉందో ఆ లైట్ బటన్ మీరు లాంగ్ ప్రెస్ పట్టుకుంటారు అనమాట. ఎప్పుడైతే లాంగ్ ప్రెస్ పట్టుకుంటారో అప్పుడు మీకు నెంబర్ 9 వస్తుంది అనమాట. ఈ 9 రావడం వల్ల ఏమవుతుందంటే అండి, ఇక్కడ ఉన్నటువంటి హీటింగ్ ఎలిమెంట్ ఉంది కదండి, అది హీట్ ఎక్కుద్ది అనమాట. ఎంతసేపు అంటే 9 నిమిషాల పాటు హీట్ ఎక్కుద్దండి. అంటే 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1కి వచ్చిన తర్వాత లాస్ట్లో 1లో మీకు బ్లోయర్ రన్ అవుతుంది అనమాట. రన్ అయినప్పుడు అక్కడ పట్టినటువంటి ఆయిల్ అంతటిని కూడా మెల్ట్ చేస్తుందండి. మెల్ట్ చేసి ఎక్కువగా ఉన్న ఆయిల్ని దీని ద్వారాగా ఈ ఆయిల్ కంట్రోల్లోకి తీసుకొచ్చేస్తుంది అన్నమాట. ఓకే, అక్కడ ఎక్కువ లోపల వైపు ఉండిపోయిన ఆయిల్ అంతటిని కూడా మెల్ట్ చేసింది కదండి, అప్పుడు దాన్ని మెల్ట్ చేసిన దాన్ని అంతటిని కూడా ఆవిరి రూపంలో బయటికి పంపించేస్తున్నాం. అప్పుడు అందుకోసమే మనం ఇక్కడ బాగా ఆయిల్ పట్టినప్పుడు మాత్రమే ఈ ఆటో క్లీనింగ్ అన్నది ఆన్ చేసుకోవాలన్నమాట. అలా ఎప్పుడైతే మీరు ఆన్ చేస్తారో ఆ ఆటో క్లీనింగ్ ఈ హీటింగ్ ఎలిమెంట్ అన్నది కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇది పెట్టేటప్పుడు కూడా జస్ట్ ఇలా స్లైడింగ్ ఎంత అనమాట. ఇది కూడా జస్ట్ ఫస్ట్ అంటే ఇది డైరెక్ట్గా పెట్టేది కదండి. ఇది ముందు ఇక్కడ నుంచి అలా ఎప్పుడైతే ఇదిగోండి 9 నుంచి మళ్ళీ 8కి వచ్చింది చూసారండి, అంటే ఇది మీకు అలా 1కి వెళ్ళిపోద్ది అని చెప్పాను. కానీ చూడండి, ఇలా మెల్ట్ అయిన తర్వాత అక్కడ ఆయిల్ మెల్ట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో 1 మినిట్కి వెళ్ళి బ్లోయర్ రన్ అవుతుంది అనమాట. రన్ అయిన తర్వాత దానికి అది 60 సెకండ్స్ టైమర్ రన్ అయిపోయి అసలు అప్పుడు కూడా స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. దానికి కూడా ఆటో క్లీన్ కూడా మనమే ఇక్కడ ఏం చేయగల, జస్ట్ ఆ లైట్ బటన్ ఏదైతే ఉందో అది లాంగ్ ప్రెస్ పట్టుకుంటాం, అంతవరకు చేస్తే సరిపోతుంది అన్నమాట. ఓకేనా, ఇది ఆ సిస్టంలో చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒకటి మేడం, చిమ్నీ అన్నది మనం ఎందుకు వేసుకుంటున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంటీరియర్ డ్యామేజ్ అవ్వకుండా ఒకటి, సెకండ్ మన హెల్త్ డ్యామేజ్ అవ్వకుండా ఒకటి. అంటే ఈ రెండు పెర్ఫెక్ట్గా మనకి జరగాలి అంటే దీన్ని కంపల్సరీగా ఏం చేయాలంటే వంట కన్నా ముందు ఆన్ చేసుకోవాలండి. వంటను బట్టి స్పీడ్ పెంచుకోవాలి. వంట తర్వాత కూడా టైమర్ ప్రకారం ఆన్లో ఉంచండి. అంతే తప్ప ఇవన్నీ ఎందుకు చెప్తాంటే ప్రాసెస్ మీకు అర్థం అవడం కోసం. యాక్చువల్గా ఒక ఫ్యాన్ ఎలా వేసుకుంటామో, ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ వేసుకుంటామో అలాగే అవన్నీ ఇది కూడా అంత ఈజీగా చేసుకోవచ్చండి. క్లీనింగ్ ఈజీగానే ఉంటుందండి, మెయింటెనెన్స్ కూడా ఈజీగానే చేసుకోవచ్చు అనమాట. ఏదైనా ఇప్పుడు ఫిల్టర్ ఉందనుకోండి, ఒక కంచం నవ్వుకున్నట్టు దమ్ముకోవచ్చు, దీన్ని అంత ఈజీగా ఉంటుంది. అలాగే అదిగోండి 60 సెకండ్స్ అయింది, అదే ఆఫ్ అయిపోయింది. మనమే ఇక్కడ ఆఫ్ చేయక్కర్లేదండి, ఆటో క్లీనింగ్ కూడా అదే ఆఫ్ చేసేసుకుంటాం. అదే అనమాట. ఓకేనా, అలాగే దీన్ని మార్నింగ్ నుంచి నైట్ వరకు కానీ నైట్ నుంచి మార్నింగ్ వరకు కానీ కంటిన్యూ ఆన్లో వదిలేకండి మేడం. ఇప్పుడు సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, 6 గంటలకు లేచారు, టీ పెట్టుకున్నారు, 7 గంటలకి టిఫిన్ సేవ చేసుకున్నారు, 9 గంటలకు మధ్యాహ్నం లంచ్ ప్రిపరేషన్ ఇచ్చేసుకున్నారు, మధ్యాహ్నం 1 గంటకి మీరు పాలు కాచుకున్నారండి. కాచుకుని అప్పుడు దీంట్లో టైమర్ ప్రకారం మీరు పర్ఫెక్ట్గా ఆఫ్ చేసేసుకున్నారు. అలాగే ఆన్ చేసుకోవడం కూడా అలాగే చేసుకున్నారు. అయితే మీరు పొద్దున్న 6 గంటలకు ఆన్ చేశారు కదండి, మీ వంట ఎప్పుడు అయిపోయిందండి? మార్నింగ్ వంట 9 గంటల్లో క్లోజ్ అయిపోయింది కాబట్టి అప్పుడు ఇక్కడ ఆఫ్ చేసేసండి. అలాగని చెప్పి మధ్యాహ్నం 1 గంట దాకా ఆన్ చేసి ఉంచక్కల, పాలకి మళ్ళీ మీరు అప్పుడు మధ్యాహ్నం వచ్చినప్పుడు మధ్యాహ్నం ఆన్ చేసుకోండి, మధ్యాహ్నం ఆఫ్ చేసేసుకోండి. అలా ఎప్పుడైతే మీరు ఆఫ్ చేసేసుకుంటున్నారో ఇది పర్ఫెక్ట్గా మీకు మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది మేడం. మా సర్వీస్ అవసరం అయితే మీకు అవసరం ఏమి ఉండదండి. మీకు దీనికి యాక్చువల్గా వచ్చి ఇలా నేను చెప్పినట్టు మీరు మెయింటైన్ చేస్తే కానీ ఒక 3-4 ఇయర్స్కి దీనికి ఆయిల్ పట్టడం అన్నది జరుగుతుంది. అది ఎప్పుడండి? కరెంట్ లేనప్పుడు యాక్చువల్గా మీరు ఇది ఇన్వర్టర్ మీద ఇవ్వకూడదు, కరెంట్ లేనప్పుడే వాడతారు, వాడడానికి అవ్వదు కాబట్టి అప్పుడు పెట్టినటువంటి ఆయిలే మ్యాక్సిమం. అప్పుడు కూడా మీరు ఏం చేస్తారంటే కరెంట్ ఇప్పుడు పోయిందండి, వంట చేస్తున్నారు, అలాగని మీ వంట మీరు ఆపరు కదా, ఆ టైంలో ఒకసారి మళ్ళీ ఈ మధ్యలో కరెంట్ వచ్చిందంటే ఉత్తి పొడి కొడుతారు, ఇక్కడ ఒకసారి తుడిచాను, ఆయిల్ పట్టుకోదు, ఇప్పుడు మొత్తం క్లీన్ అయిపోతుంది. అలా మెయింటైన్ చేస్తే మీకు ఏమవుతుందండి, ఆయిల్ లోపలికి కూడా వెళ్ళేది ఉండదండి, తొందరగా బయటకు క్లీన్ అయిపోతుంది. ఎప్పటికప్పుడు అందులో ఆటో క్లీనింగ్ ద్వారా కూడా క్లీన్ చేసుకుంటాం. అలా ఎప్పుడైతే 2 విధాలుగా మెయింటైన్ చేసుకుంటారో మీరు ఒక 4-5 ఇయర్స్కి దీనికి మెయింటెనెన్స్ అవసరం ఉంటుందండి.